బమ్మెరపోతన భాగవతంలోని గజేంద్రమోక్షం కథలో వృత్యనుప్రాసాలంకారం ఉపయోగించి సర్వలఘు కన్నం రాసి మనల్ని అలరించాడు తెలుసా? అదే ఒకే హల్లు పలుమార్లు ఆవృత్తి అయ్యే ఫ్రీక్వెన్సీ అన్నమాట. శబ్దాలంకారాలు ఉన్నది. అడిగేతనని కడుబడిజను నడిగినదను మగుడ నుడుగడని నడయుడుగున్ వెడవెడ సిడిముడి తడబడ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్. మొసలికి చిక్కి శ్రీహరి కోసం ఆర్తనాదాలు చేస్తున్న గజేంద్రుణ్ణి రక్షించేందుకు వడివడిగా బయలుదేరిన విష్ణువుని అనుసరించిన లక్ష్మీదేవి పరిస్థితిని వివరించే పద్యమిది. సంగతేమిటో ఏమైందో అడుగుదామని అడుగు ముందుకేసి కూడా అడగలేక తడపడుతున్న అడుగులతో ఆవిడ గుండెదడతో భర్తను అనుసరించిందట. ఈ వృత్యనుప్రాసాలంకార శోభితమైన ఈ పద్యంలోని డకారం ఆవృత్తి ఆమె అడుగుల ధ్వనికి, సందర్భానికి అనుసంధానమైన తీరుని తెలియచేస్తుంది. ఇలాంటి ప్రయోగాలు వేటూరిగారు సినిమా పాటల్లో ఇలా చేశారు. సితార సినిమాలో జిలిబిలి పలుకుల చిలిపిగా పలికిన ఓ మేనా మేనా, కిలకిల నగవుల వలపులు చిలికిన ఓ మైనా మైనా పాటలో లా హల్లుతో ఈ ప్రయోగం చేస్తే, వరుడు సినిమాలో బహుశా ఓ చెంచల ఎగిరే రాయంచల తగిలే లే మంచులా అనే పాటతో చ ల అనే 2 హల్లులతో నృత్యనుప్రాస రాశారు. శ్రీ అయ్యప్పస్వామి మహత్యంలో ఉత్తుంగ శబరిగిరి శృంగ నిత్య నిస్సంగ మంగళాంగ పంపాతరంగ పుణ్యానుషంగ ముని హృదయ జలజభృంగ అనే పాటలో గా ముందు అక్షరాల్లో పూర్ణబిందువు వేశారు. ఛాలెంజ్ సినిమాలో ఇందువదన కొందరదన మందగమన సొగసులలనవే పాటలో బిందుపూర్వక దకారం అంద అనేకసార్లు తిరిగి తిరిగి రావడం జరిగింది. అలాగే స్వాతికిరణం సినిమాలో సీతారామశాస్త్రి గారు దక్షాధ్వర శిక్ష దీక్షా దక్ష విరూపాక్ష నీ కృపా వీక్షణ ఆపేక్షిత ప్రతీక్షను ఉపేక్ష సేయక పరీక్ష సేయక రక్ష రక్షయను ప్రార్థన వినరా అని రాశారు కదా. క్ష వేరువేరు అచ్చులతో కలిసి దక్షలో క్షగా ఉపేక్షితలో క్షీగా వచ్చింది. ఇక జంధ్యాల గారి స్టైల్లో కామాక్షి నీ కుక్షికి శిక్షగా కక్షతో అన్నం అక్షయ రక్షగా ప్రత్యక్షం నీ అక్షికి కనపడేలా చేయించనా అన్నప్పుడు క్ష అనే హల్లు 8 సార్లు వచ్చింది. చూసుకోండి.